ప్రభుత్వానికి మచ్చ రాకూడదని మాట్లాడాను. పేద ప్రజలకు ఇచ్చిన బియ్యాన్ని బొక్కుతున్న వారిని పట్టుకోవాలని అధికారులను కోరాం. మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అన్యథా భావించవద్దు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. నేను విచారం వ్యక్తం చేస్తున్నాను తెలిపా. దాన్ని మనోహర్ గారు అన్నిదా భావించవద్దని కోరా. ముందు అది 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 మెయిన్. ఏమంటే పట్టాభి గారితో మాట్లాడారు లేదో నాకు తెలియదు, కానీ నాతో అయితే మాట్లాడారు. ఏంటంటే విషయం మొత్తం చెప్పాను, క్లియర్గా చెప్పాను. అది విషయం నాకేం తెలుసు, అందుకే కదా నేను చెప్తున్నాను అధికారులకి బయట పెట్టండి నేను చెప్తున్నాను. కానీ నేను ఎవరికి ఉందో నేను చెప్పలేదే. ఆ ప్రెస్ మీట్లో నేను ఎవరి పేరు చెప్పలేదే. ఇప్పుడు కూడా ఎవరి పేరు చెప్పడం లేదు. నాకేం తెలుసు, మీరు కనుక్కోండి. అధికారులు బయట పెట్టలేదని నేను మాట్లాడుతున్నా అంతే. నాకేం సంబంధం, ఎవరు చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో అది పట్టుకో అధికారులు. వాళ్ళ అసమర్థత గురించే నేను ప్రశ్నించాను. బట్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు. ఇది ఒక మంచి ప్రభుత్వం. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి కార్యక్రమాలు చేసేటటువంటి ప్రభుత్వం ఇది. అంతే మాట తప్ప నేను వేరేది మాట్లాడలేదు. అందుకే చెప్తున్నా అనిదా భావించొద్దు. విచారం వ్యక్తం చేస్తున్నాను. మీరు బాధపడుంటే మళ్ళీ చెప్తున్నా మనోహర్ గారు అనిదా భావించొద్దని కూడా నేను కోరుకుంటున్నా. సముద్రానికి 300 నిమిషాలు వస్తున్నాయి. ఎవరైనా మాజీ మంత్రి? ఎవరైనా డేటా సెంటర్స్ వల్ల నీళ్లు ఎక్కువగా పోతే కోట్ల లీటర్ల నీళ్లు కావాల్సి వస్తుంది. నీటి కొరత ఏరియాలో ఏర్పడేటువంటి సార్ ఎవరు మాట్లాడారు సార్? ఏమండి ఇప్పుడే చెప్పానండి, వైసీపీ పార్టీ వాళ్ళు కడుపు మంట తప్పుకోవట్లేదు. అందుకనే హీరో కొనుక్కోమంటున్నాను బస్తాకి. వాళ్ళు కడుపు మంట చల్లారుదని హీరో వాడుకోమంటున్నాను. అంతేగాని గుడివార అమర్నాథ్ వాడెవడెవడు ఏమన్నా అనేవాడు, వాడెవడు మంచం మీద పట్టుకొని ఎట్టుకునేవాడు వాడు కొనాలనేగాడు. ఈ గొడవ పట్టించుకుంటే ఎట్టండి? ఇప్పుడు మీ బతుక్కి ప్రపంచ పటంలో రాజధాని లేనట్టు నగరం లేదు. మరి 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో రాజధాని లేదు. మీరు కూడా మీ బతుక్కి వైసీపీ బతుక్కి తెలుగుదేశాన్ని విమర్శిస్తే ఎట్టండి చెప్పండి? ఎట్ట ప్రజలు తెలుసు ఊరుకుని దాని మీద డిస్కషన్. ఇది తప్పుదా పోతుంది. నేను మాట్లాడింది పోతుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది. నేను గత ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి రాకెట్ లాగా వేగవంతంగా తీసుకెళ్తుంది. మొన్న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ 1,30,000 కోట్ల రూపాయలతో స్థాపించడం జరిగింది. అమెరికా తర్వాత అంత సెంటర్ రావటం ఆంధ్ర ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఈ గూగుల్ డేటా ద్వారా ఈ ప్రపంచంలో దాదాపు 12 దేశాలకు మనం సప్లై చేయబోతున్నాం. అదేవిధంగా ఎత్తుకుంటే గతంలో ఈ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా ఒకటికున్నప్పుడు విజన్ 2020లో మన ముఖ్యమంత్రి గారు సాఫ్ట్వేర్ సెంటర్ తెచ్చి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపిన సంగతి మనకందరికీ తెలిసింది. అయితే తండ్రికి తోడుగా యువనేత ఆంధ్రలో ఆశాజ్యోతి నారా లోకేష్ గారు ఈ గూగుల్ A1 డేటాని ఆయనతోటి కలిసి దీని స్థాపనకి మరో 5 ఏళ్లలో ఇది పూర్తి చేస్తే దీంట్లో 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మరి ఆయన అన్ని దేశాలు తిరుగుతూ లోకేష్ గారు నానా బాటలో ఎంతో మంది పెట్టుబడిదారుల్ని మనకి రంపిస్తూ మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంతేగాని
మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టు ఊరికే కడుపు పంట మాటలు భ్రమరావతి అంటాం, విశాఖలో ఏమీ లేదంటాం. నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ నాయకులకి, ఈనాడు ఒకటి ఉంటుంది, మన నీళ్ళ కలుపుకుంటాం కడుపులో మంట ఉంటే. మీకంత కడుపు మంట అయితే ఒక బస్తా ఈనో కొనుక్కో పెట్టుకోండి అందరు నాయకులు. అప్పుడప్పుడు కడుపు మంటినప్పుడు తాగండి. అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత మీకు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యమైన విషయం, దీన్ని బాగా నోట్ చేసుకోవాలి. గత ప్రెస్ మీట్లో జిల్లాలో పట్టుబడినటువంటి అక్రమ రవాణా బియ్యం, అంటే పేద ప్రజల బియ్యంలో అధికారులు సక్రమంగా వ్యవహరించలేదంటూ వాళ్ళు పట్టుకోమని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది. అయితే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అయితే కాదు. ఒక విషయం, నేను మాట్లాడిన ప్రెస్ మీట్లో కానివ్వండి, ఆ అక్రమ రవాణాలో కానివ్వండి, జనసేన పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా సంబంధం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఆ ప్రెస్ మీట్లో జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రీతమ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కానీ ఏమాత్రం దానివల్ల ఏమైనా మనస్తాపం చెందుంటే నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను. దీన్ని పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు నాదెండ్ల మనోహర్ గారిని అన్యథా భావించవద్దని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను.